షుగర్ మాత్రమే క్యావిటీకి ఓన్లీ రీజన్ అని మీరు అనుకుంటున్నారా? ఇది తప్పు. ప్రాబ్లం షుగర్ లో కాదు, మీ ఫుడ్ పార్టికల్స్ ఎంతసేపు మీ మౌత్ లో ఉంటుంది అనేదే ముఖ్యం. షుగర్ డైరెక్ట్ గా మీ టీత్ ని డ్యామేజ్ చేయదు. బ్యాక్టీరియా మీ మౌత్ లో ఉండే ఫుడ్ పార్టికల్స్ ని కన్జ్యూమ్ చేసి యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడే మీ ఎనామిల్ ని డ్యామేజ్ చేస్తుంది. సో మౌత్ లో ఏ ఫుడ్ పార్టికల్స్ అయినా ఎక్కువసేపు ఉంటే క్యావిటీస్ కి కారణం అవుతుంది. సో ఈ ఫుడ్ పార్టికల్ అనేది కేవలం షుగర్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీ రెగ్యులర్ లైఫ్ లో తీసుకునే ఏ ఫుడ్ అయినా అవ్వచ్చు. లైక్ మీరు తీసుకునే కార్బ్స్ అవ్వచ్చు, ప్రోటీన్ ఫుడ్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ అవ్వచ్చు. ఇవి తిన్నాక వీటి తాలూకా రెసిడ్యూస్ అనేవి మీ పళ్ళ మధ్యలో ఉంటే క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంది. క్యావిటీస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి ప్రాపర్ గా ఫ్లాసింగ్, బ్రషింగ్, ఎక్కువగా స్టిక్కీగా ఉన్న ఫుడ్ ని అవాయిడ్ చేయండి. అండ్ ఇది అస్సలు మర్చిపోవద్దు, ఎవ్రీ 6 months ఒకసారి మీ డెంటిస్ట్ ని విజిట్ చేయండి. సో హెల్దీ టీత్ కి షుగర్ తక్కువ కాదు, కేర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చెప్పానని ఇష్టం వచ్చినట్టు షుగర్ కన్జ్యూమ్ చేయమని కాదు, కాకపోతే ఓన్లీ షుగర్ వల్లే క్యావిటీ వస్తాయి అనే భ్రమని బ్రేక్ చేయడానికి ఈ రీల్.